హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ వైజాగ్ పోరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నా సారీ కలెక్షన్ టంటడా. ఏవండో ఈ శారీస్ అంటే మరి హైలీ కాస్ట్లీ శారీస్ ఏం కాదండి, చాలా తక్కువ బడ్జెట్. చెప్పాలంటే అన్నీ బిలో 1000 లోపే. కానీ శారీస్ బోత్ ఫ్యాన్సీకి ట్రెడిషనల్కి రెండింటికి పనిచేస్తాయి. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చివరి వరకు చూడండి. అండ్ నాట్ మేకింగ్ మచ్ మోర్ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను లో టు హై బడ్జెట్ శారీస్ చెప్తున్నానండి. ఫస్ట్ శారీ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్లాక్ శారీ. ఈ శారీ వచ్చేసి కాస్ట్ అరౌండ్ 250 పడుతుంది. ఇదేమో బ్లాక్ శారీ విత్ కాపర్ బార్డర్ అండి. మా అమ్మ ఏమో నీట్గా మడతెట్టేసి పెట్టింది. ఇప్పుడు కానీ అవి ఏమాత్రం చెడగొట్టాలి, ఆ తర్వాత నాకు ఉంటుంది. సరే సర్లే, దానికోసం ఎందుకులే. కానీ శారీ విషయానికి వచ్చేసరికి ప్యూర్ బ్లాక్ అండి. బ్లాక్ దాని మీద కాపర్ బార్డర్ వచ్చింది. ఈ శారీ అయితే చాలా తక్కువ కాస్ట్ అండి, 250 రూపీస్. బట్ చాలా బాగా పనిచేసింది. అరౌండ్ 2-3 టైమ్స్ వేసుకున్నాను నేను, కానీ ఎప్పుడు నన్ను డిసప్పాయింట్ చేయలేదు. చాలా బాగుంది. ఇది వచ్చేసి ఈ శారీ మీద బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. నేను బోట్ నెక్ కుట్టించుకున్నాను. ఇది వచ్చేసి ఈ శారీ బ్లౌజ్ ఓవరాల్ లుక్ అండి. యాక్చువల్లీ కోత ఎక్కడున్నా కోతే అన్నట్టు. ఈ మాట ఎందుకన్నానంటే ఈ శారీ కోసం మా అంకుల్ని మామూలుగా బేరమాడలేదు. 250కి ఇస్తారన్నా ఊరుకోకుండా 200కి చాలా దారుణంగా అడిగితే ఆ అంకుల్ పైనుంచి కింద వరకు లుక్ వేసి నీకు ఎలా కనిపిస్తున్నాను అన్నట్టు అన్నారు. ఈ శారీ లుక్ పక్కన ఇచ్చేస్తున్నాను, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి నాన్న కేరళ కుట్టియో అన్న శారీ అండి. అంటే మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికే, కేరళ శారీ అండి. ఈ శారీ చాలామంది దగ్గర ఉంటుంది నాకు తెలిసి. మోస్ట్లీ ఈ శారీ అనేది కేరళలో వాడతారు, ఓనం ఫెస్టివల్కి వేసుకుంటారు నాకు తెలిసినంతవరకు. కానీ నాకైతే ఈ శారీ మీద బ్యూటిఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ శారీ కొనుక్కోవడానికి అని చెప్పి పెద్ద యుద్ధమే చేశాను నేనైతే. సరదాగా ఫ్యామిలీ అంతా సంక్రాంతి షాపింగ్ అని వెళ్తే నేను మాత్రం ఈ శారీ కావాలని గోల పెడితే మా డాడీ కొనలేదు. కొనకపోతే మనం ఊరుకుంటామా, ఇంటికి వెళ్ళి గోల చేసి మరీ కొనిపించుకున్నాము. అందుకే ఈ శారీ చూసిన ప్రతిసారి ఆ ఫ్లాష్ బ్యాకే గుర్తొస్తుంది నాకు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ శారీ వచ్చేసి ఫుల్ వైట్ శారీ విత్ గోల్డ్ బార్డర్స్ అన్నమాట. సో ఫుల్ గోల్డ్ బార్డర్స్ వచ్చి ఉంటాయి. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను సపరేట్గా కుట్టించుకున్నానండి. నాకు ఆ శారీ మీద ఇచ్చిన బ్లౌజ్ అంత నచ్చలేదు. సో అందుకే సపరేట్గా గోల్డ్ కలర్ మెటీరియల్ తీసుకొని నేను సపరేట్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. దానికి నెట్ క్లాత్ కూడా నేను సపరేట్గా తీసుకొని కుట్టించుకున్నాను. సో ఇది బోట్ నెక్ అయితే కుట్టించుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రెండింటి కాంబినేషను. సో ఎక్కడికైనా ట్రెడిషనల్ లుక్కి వాటికి ఇంట్లో ఫెస్టివల్స్కి వాటికి శారీ వేసుకొని వెళ్తే సూపర్ ఉంటాం అసలు. దీని పిక్ కూడా నేను పక్కన చూపిస్తున్నాను, చూసేయండి. నేను ఎందుకు గోల్డ్ కలర్ తీసుకున్నానంటే సో దట్ మిగతా ఏ శారీస్కైనా సరే ఈ గోల్డ్ కలర్ సూట్ అయిపోతుంది. సపరేట్గా కొనుక్కొని కొట్టించుకోవాల్సిన అవసరం లేకుండా కొన్ని మ్యాక్సిమం శారీస్కి గోల్డ్ కలర్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ రెడ్ శారీ. ఈ రెడ్ అంటే మీరు అనుకునే రెడ్ కాదండి, రెడ్ కలర్ శారీ అండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలాసా. మమ్మీ అయితే నీట్గా శారీ అన్నీ సర్దిసి ఇచ్చిందండి. నా వ్లాగ్ మహిమ అంటూ మొత్తం గంజర్బిందులు చేసేస్తున్నాను. మనకు అసలే మా అమ్మ పనులు చెప్పదు, చెప్పే పనులకి ఇలా పేతాసలు వేస్తే మా అమ్మ నరికేస్తుంది ఇవాళ, నో డౌట్ అది. సో ఈ శారీ వరకు వచ్చేసట్టయితే ఇది మొత్తం రెడ్ కలర్ శారీ అండి. ఈ రెడ్ కలర్ శారీ మీద స్టార్స్ లెక్క గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది. అండ్ బార్డర్స్ కూడా మొత్తం గోల్డ్ వచ్చింది. సో మొత్తం శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, ఓన్లీ బార్డర్స్ మాత్రమే హెవీ ఉంటాయి దీనికి ఇచ్చేసి. అండ్ ఈ శారీతో పిక్ని పక్కన చూపిస్తున్నాను, చూసేయండి. ఏమనుకోకండి, మ్యాక్సిమం సెల్ఫీ పిక్స్ ఉంటాయి. ఎందుకంటే నా జీవితానికి మంచి ఫోటో కూడా లేదండి. మా మమ్మీని పొరపాటును తీయమంటే కెమెరా కిందెట్టి తీస్తుంది. అదేంటో నాకు తీస్తుందో నా కాళ్ళకి తీస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదండి బాబు. ఈ శారీ అయితే బోత్ ఫ్యాన్సీ అండ్ ట్రెడిషనల్ లుక్కి రెండింటికి బాగుంటాయండి. ఈ శారీకి కూడా బ్లౌజ్ నార్మల్గానే కుట్టించానండి. పెద్దగా బోట్ నెక్ అది పెట్టి హెవీగా కుట్టలేదు, చాలా నార్మల్గా. ఎందుకంటే ఈ శారీకి ఆల్రెడీ డిజైన్ ఇచ్చారు. సో ఆ డిజైన్ వచ్చేటట్టు నార్మల్గా కుట్టించాను నేనైతే. ఇది ఈ శారీ గురించి అండి. మీలో ఎంతమందికి రెడ్ కలర్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ప్లెయిన్ శారీ అండి. సాటన్ క్లాత్తో వచ్చింది. పీకాక్ గ్రీన్ కలర్ శారీ. ఇది మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు, యాక్చువల్లీ పీకాక్ గ్రీన్ కలర్ శారీ.
ఈ సారీ నార్మల్ సింగిల్ ప్లేట్ వేసుకున్న బాగుంటుంది, స్టెప్స్ పెట్టుకున్న ఎలా పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్లెయిన్ సారీ అండ్ మంచి పార్టీ వేర్ లుక్. మీరు పార్టీస్కి వెళ్ళాలనుకుంటే ఇలా ప్లెయిన్ సారీస్ వెళ్తే మీరే హైలైట్గా కనిపిస్తారు. మొత్తం క్లాత్ అంతా కూడా సాటిన్ క్లాతే వచ్చి ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ పడింది. అండ్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ ఈ బ్లౌజు. కాకుంటే మా టైలరు నేను ఒకటి చెప్తే ఆవిడకి ఇంకోటి అర్థమైంది, చెడగొట్టేసింది. కానీ ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. దీని క్లాత్ ఎస్పెషల్లీ మొత్తం కూడా పీకాక్ క్లాత్ వచ్చి ఉంటుంది, చాలా బాగుంటుంది. పీకాక్ ఫెదర్స్ అవి వచ్చి ఉంటాయి. కానీ నేను ఒకటి చెప్తే ఆవిడకి ఇంకోటి అర్థమై ఆవిడ ఇంకోలా కుట్టి నా ముఖాన్ని ఇంకోలా పెట్టింది. దీని పిక్ కూడా పక్కన ఇచ్చేస్తున్నాను, చూసేయండి. ఓవరాల్ లుక్ బాగానే ఉంటుంది, బట్ చిన్న డిసప్పాయింటింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. ఇదైతే నా దగ్గర ఉండే వాటికన్నా హెవీయెస్ట్ శారీ అండి. ఇంకో విషయం, ఈ శారీ కూడా మా మమ్మీదే. దొబ్బడంలో మనం ముందుంటాం కదా, ఈ శారీ కూడా మా మమ్మీ పాపం చాలా ఇష్టంగా కొనుక్కుంటే నచ్చిందని చెప్పి లాగేసుకున్నాను. మా మమ్మీ కూడా ఎందుకులే అనేసి ఇచ్చేసింది, నా గోల భరించలేక. మరి మనతో అట్లా ఉంటుంది మరి. శారీ అయితే మాత్రం మొత్తం కూడా మెరూన్ కలరు, గ్రేప్ వైన్ రెండు కంబైన్ కలర్లో కనిపిస్తుంది. సో దీని పిక్ కూడా నేను పక్కన ఇచ్చేస్తున్నాను. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ పడింది. అండ్ ఈ శారీ మొత్తం కూడా సింగిల్ కలర్ విత్ గోల్డ్ కోటింగ్ అండి. ఆ కుండెన్స్ టైప్ గోల్డ్ డిజైన్ వచ్చి అండ్ బార్డర్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. క్యారీ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా బట్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. చాలా డీసెంట్ అండ్ ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి దీని బ్లౌజు. ఈ బ్లౌజ్ అయితే నా శారీ కలర్కి కాంట్రాస్ట్గా ఉంచారు, కానీ చాలా బాగుంటుంది చూడడానికి. ఎస్పెషల్లీ ఈ బ్లౌజ్ యొక్క మోడల్ నాకు చాలా ఇష్టం అండి. మాకు తెలిసిన టైలరే చాలా బాగా కుట్టారు బ్యాక్ సైడ్న. సో బోట్ నెక్కి మంచి మోడల్ అయితే వచ్చింది, ప్రిన్స్ కట్ టైప్. శారీ ఎండింగ్ ఇచ్చిన చిన్న బార్డర్ ఏ కలర్ అయితే ఉందో దాంతో బ్లౌజ్ అనేది ఇచ్చారు, అందుకే దానికి అంత స్పెషల్ లుక్ అయితే వచ్చింది ఈ శారీకి. సో ఇది ఈ శారీ కోసము. నాకు తెలిసిన ఒక గొప్ప కవయిత్రి అనే ప్రవళిక ఏం చెప్పిందంటే, అమ్మాయికి అందం చీరలోనే ఉంటుందనేసి, కానీ అదేంటో దానికి చీర కట్టుకోవడం రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ శారీ. ఈ శారీ మొత్తం అంతా వచ్చేసి ప్లెయిన్ కలరు, ఇంకెలాంటి కలర్స్ అయితే ఉండవు. ఓన్లీ సింగిల్ గ్రీన్ మీద గ్రీన్ బార్డర్స్ డిజైనే వచ్చాయి. కాలేజ్ ప్రోగ్రామ్స్ కానీ స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ అయ్యేటప్పుడు ఇలాంటి శారీస్ వేసుకుంటే మంచి ఫ్యాన్సీ లుక్ అయితే ఇస్తాయి. ఎస్పెషల్లీ కాలేజ్ అమ్మాయిలు ఫెస్ట్కి వాటికి ఇలాంటి శారీస్ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ పిక్ వచ్చేసి నేను పక్కన రిఫరెన్స్ ఇస్తున్నాను చూడండి. దీని స్పెషల్ అట్రాక్షన్ కంపల్సరీ బ్లౌజ్ అనేది చెప్పుకోవాలి, ఎందుకంటే దీన్ని నేను స్పెషల్గా మెటీరియల్ తీసి కుట్టించుకున్నాను. నేను ఎప్పటి నుంచో లాంగ్ బ్లౌజ్ కుట్టించుకుందాం అనుకున్నాను. సో ఈ శారీతో అలా కుదిరింది నాకు. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ బోట్ నెక్ కుట్టించుకున్నాను. ఇలాంటి ప్లెయిన్ శారీస్ మీదకి లాంగ్ హ్యాండ్స్ బ్లౌజెస్ అనేవి చాలా బాగుంటాయి. సో అందుకే ఎస్పెషల్గా నేను దీనికోసమని కుట్టించుకున్నాను. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. నేను ఎలాగైతే మా టైలర్ చూపించానో వాళ్ళు అలాగే కుట్టారు. నేను ఈసారి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసినప్పుడు ఖచ్చితంగా మా టైలర్ దగ్గర తీసుకెళ్తాను. చాలా తక్కువ ప్రైజెస్కి మంచి అవుట్ఫిట్స్ అయితే కుడతాడు వాళ్ళు. సో నేను మీకు ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ శారీ, నేను చాలా ఇష్టంగా కొనుక్కున్న శారీ ఇది. అండ్ అదేవిధంగా బ్లౌజ్ కూడా స్పెషల్గా కుట్టించుకున్నాను. ఈ శారీ వచ్చేసి చికెన్ కర్రీ శారీ అండి. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది చికెన్ కర్రీ శారీ అనేది. ప్లెయిన్ కలర్ వచ్చి దాని మీద వైట్ డిజైన్ అయితే వచ్చింది. శారీ మొత్తం అంతా స్కై బ్లూ కలరు అండ్ దాని మీద వైట్ కుందన్స్ టైప్ వచ్చి కింద అయితే మొత్తం వైట్ డిజైన్ వచ్చింది. ఓన్లీ బార్డర్స్ అండ్ చిన్న చిన్న కుందన్స్ వచ్చే వైట్ డిజైన్, మిగతాదంతా కూడా స్కై బ్లూ ప్లెయినే ఉంటుందండి. చాలా బాగుంటుంది శారీ వేసుకుంటే. ఎస్పెషల్లీ పార్టీ వేర్కి సూపర్ ఉంటుంది అసలు. మంచి హైలైట్ లుక్ అయితే ఇస్తుంది లైట్ కలర్ అయినా. అండ్ దీని స్పెషల్ అట్రాక్షన్ దీని బ్లౌజ్. ఈ శారీ కూడా బ్లౌజ్ ఇచ్చారు, కానీ నాకు అంత నచ్చలేదు. సో అందుకే నేను సపరేట్గా మెటీరియల్ తీసుకున్నాను. దీనికి కూడా మీటర్ 250 పడింది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 900. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ విత్ నార్మల్ నెక్ అండి. బోట్ నెక్ అయితే కుట్టించుకోలేదు, ఆల్రెడీ చాలా ఉన్నాయని చెప్పి. చాలా బాగుంటుంది వేసుకోవడానికి. పార్టీ వేర్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవాలి చికెన్ కర్రీ శారీ అయితే. ఈ బ్లౌజ్ కూడా మంచి అట్రాక్షన్ అయితే ఇస్తుంది. శారీకి 50% రేటింగ్ ఇస్తే మిగతా 50% రేటింగ్ నేనైతే ఆ బ్లౌజ్కే ఇస్తాను. దీని పిక్ కూడా నేను పక్కన ఇచ్చేస్తున్నాను, చూసేయండి. సో ఈ శారీ వచ్చేసి ఇదండి. మీకు ఒక సజెషన్ అయితే నేను చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే ప్లెయిన్ శారీస్ కొనుక్కుంటే ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలాంటి అమ్మాయిలకైనా సరే మంచి లుక్ అయితే ఇస్తుంది. బట్ ప్లెయిన్ శారీ అయితేనే ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకోండి. ఓవర్ డిజైన్ వచ్చి హెవీగా ఉండే శారీస్కి అయితే ఫుల్ హ్యాండ్స్ అస్సలు బాగోవు. దానికైతే నార్మల్ హాఫ్ హ్యాండ్స్ కుట్టించుకోండి లేదా 3/4 కుట్టించుకోండి. సో ఇలా అయితే మీ శారీ ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మీ
మీకు కూడా బాగుంటుంది, పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది. ట్రెడిషనల్ అండ్ పార్టీ వేర్ రెండింటికి పనిచేస్తాయండి. ఇది వచ్చేసి ఇవాల్టి వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు వచ్చేసి ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. నేనైతే కొన్ని శారీస్ని హాఫ్ శారీస్గా కన్వర్ట్ చేసుకున్నాను. అవి ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను, వాటికి ప్రైజెస్ ఎంత పడింది అని మీకు అన్నీ ఒక సపరేట్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్తో పాటు లో బడ్జెట్లో మంచి హాఫ్ శారీస్ కూడా చూపిస్తాను. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ వైజాగ్ పొరి. బాయ్ బాయ్.